ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిపార్ట్మెంట్ వారికి గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేసే చిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ఇక నెల నెల వేతనాలు అయితే అందనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఫైల్కు మంగళవారం ఆర్థిక క్లియరెన్స్ అయితే ఇచ్చింది. మే నెల నుంచి ఇక టాంచనగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించినట్లుగానే సకాలంలో వేతనాలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడనున్నాయి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందజేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 92,175 ఉద్యోగులు కార్మికులకు ప్రయోజనం కలగనుంది. వారికి ప్రతి నెల దాదాపు 115 కోట్ల వేతన రూపంలో ప్రభుత్వం చెల్లిస్తూ ఉన్నది. అయితే గతంలో ఎస్సిపి అనగా నిధుల్లో నుంచి జీతాలు చెల్లించేది. కానీ లోకల్ బాడీ ఎన్నికలు లేకపోవడంతో ఇటువంటి ఆర్థిక సంఘం అటు స్టేట్ ఫైనాన్స్ నిధులు కొంతకాలం ఆగిపోయాయి. దీంతో గ్రామీణ ఉద్యోగులు కార్మికులు జీతాలు సకాలంలో అందగలడం లేదు. దీంతో ఉద్యోగులకు నెలల వేతనాలు అందించడం కోసం ప్రత్యేకంగా స్టేట్ ఫైనాన్స్ నిధులు కేటాయించడం ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్లు తెలిసింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా 92,175 మంది గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు సిబ్బందికి ప్రతి నెల 115 కోట్ల 35,81,53,533 రూపాయలు చెల్లిస్తారు. అయితే వీరికి జీతాలు నెల నెల చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థను తయారు చేయాలని పిఆర్ఆర్డీఏ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ సుజన్ను ఆదేశించారు. దీంతో ప్రత్యేక పోర్టల్ను రూపొందించారు. అందరికీ ఒకేసారి జీతాలు పడేలా ఏర్పాటు చేశారు. మంత్రి సీతక్క చొరవతో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. ప్రతి నెల పిఆర్ఆర్డీ అధికారులు ప్రతి నెల 25వ తేదీన ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకుంటారు. 26వ తేదీన బిల్స్ జనరేట్ చేస్తారు. ఏకకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు. ఈ విధానంలో ఏళ్లుగా సిబ్బంది పడుతున్న వేలాది మంది